ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు మేము మద్దతిస్తాము అని తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ప్రకటించారు కదా. ఇది ఎన్నికల్లో జగన్కు బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఒక ఇంగ్లీష్ విలేకరు నన్ను అడిగారు, ఇంగ్లీష్ పత్రిక కోసం. నేను చెప్పాను, కేసీఆర్ మద్దతు తీసుకోవడం వల్ల తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని న్యూట్రలైజ్ చేయడానికి, కొంచెం తగ్గించుకోవడానికి ఇది జగన్కు ఉపయోగపడచ్చేమో, కానీ దీంతోనే మొత్తం వాతావరణం అంతా కూడా మారిపోయే పరిస్థితి ఉండదు అని. ఎందుకంటే ప్రత్యేక హోదా విషయంలో కేసీఆర్ ముందు నుంచి మద్దతు తెలుపుతూనే ఉన్నారు. వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడు కూడా హోదా గురించి ఎప్పుడు ప్రతికూల వ్యాఖ్యలు ఎప్పుడు చేయలేదు. అది నిజంగా చెప్పాలంటే చంద్రబాబు ప్యాకేజీని బలపరుస్తున్న రోజుల్లో కూడా కేసీఆర్ హోదా కావాలని చెప్పారు. ఇది నిజం. కానీ కేసీఆర్ చెప్తున్నది దానికి వాళ్ళ పార్టీ ఎంపీలు నాయకుల మాటల్లో మార్పులకు మటుకు తేడా ఉంది. వాళ్ళ పార్టీ ఎంపీలు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ బయట మీడియాతో మాట్లాడినప్పుడు కానీ కొంచెం ఊగిసలాడ రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో పోటాపోటీగా మాట్లాడారు. ఆ హక్కు వాళ్ళకు ఉంది తెలంగాణ తరఫున. కానీ మాట్లాడిన మాట మాత్రం నిజం. అంటే ఈ ఊగిసలాట, ఈ తడబాటు, ఈ చివరకు అవిశ్వాస తీర్మానం సమయంలో ఇది పరాకాష్ఠకు చేరింది. అప్పుడు పరిణామాలన్నీ అయిన తర్వాత చివరకు టీఆర్ఎస్ కూడా నిర్ణయం తీసుకుంది, అయిపోయింది. ఆ తర్వాత కేసీఆర్ నేను లేఖ రాయబోతున్నానని చెప్పారు. కేటీఆర్ కూడా జగన్ను కలుసుకున్నప్పుడు లేఖ రాస్తున్నారు. కానీ ఇంతవరకు ఎందుకు రాయలేదు? రాసుంటే చాలా బాగుండేది. ఇప్పుడు ఏం చేసినా అది ఎన్నికల కార్యక్రమం అవుతుంది కాబట్టి. కానీ ఒకటి, హోదా కోసం మద్దతు తీసుకున్నానని జగన్ చెప్పినటువంటి మాటలను ప్రజలు ఏదో పెద్ద తీవ్రంగా తీసుకునే పరిస్థితి లేదు. రెండవది, రెండు రాష్ట్రాల మధ్య ఇక్కడ అక్కడ ప్రాంతీయ పార్టీల నాయకులు రాజకీయ అవసరాల కోసం రెచ్చగొట్టినటువంటి ఒక వ్యతిరేకత నేపథ్యంలో చిన్న చిన్న ప్రకటనలతో పరిస్థితి మారిపోతుందని కూడా చెప్పలేము. ప్రజల మధ్య సుహృద్భావం ఉంది, స్నేహభావం, సోదరభావం ఉన్నాయి, ఎలాంటి సమస్యలు లేవు, అది నిజమే. కానీ అదే సమయంలో దీపం కింద నీడలాగా ఒక అదృశ్యమైనటువంటి అపార్థాలు, ఆవేశాలు, ఉద్వేగాలు లేవంటే ఉన్నాయి. అవి వీళ్ళ పుణ్యమే. లేకపోతే ఈ పాటికి అప్పుడు అన్నీ సర్దుకొని ఉండొచ్చు 5 ఏళ్లలో. అందుకని కేసీఆర్ గారి ప్రకటన జగన్ కోణంలో ఒక సానుకూలమైన అంశమే కావచ్చు, కానీ మొత్తం రాజకీయాల కోణంలో చూసినప్పుడు దానివల్ల పెద్దగా అటు ఇటు కూడా జరిగేది పెద్దగా ఉండదని మటుకు మనం చెప్పక తప్పదు. అసలు మౌలికంగా వైసీపీ దాని విధానాలు, అది ప్రజలను తమ వైపు తిప్పుకోవడం దాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితం దీని మీద ఉండదు. కానీ కేసీఆర్ తన వంతు తను చెప్పాల్సింది తను చెప్పారు, అంతవరకు మంచిది. ఆ చెప్పిన వెంటనే చంద్రబాబు నాయుడు అయితే నువ్వు లేఖ రాయి అని వెంటనే ఆయన మొదలుపెట్టారు. రెండోది, పోలవరాన్ని అడ్డుకోము అని చెప్పారు. మంచిదే, వినడానికి బాగానే. కానీ పోలవరం మీద ఇప్పుడు నడుస్తున్న కేసులు మీరు వెనక్కి తీసుకుంటారా? దానికి సంబంధించిన వాదనలు ఉన్నాయి కదా. అసలు పోలవరం మంచిది కాదన్నది, దానివల్ల ముంపు ఎక్కువగా ఉంటుందని సిపిఎం లాంటి పార్టీలు కూడా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా కొన్ని అభ్యంతరాలు పెట్టున్నాయి కదా. అవన్నీ ఏవి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్చించలేదు. అలా కేసీఆర్ ప్రభుత్వం కూడా వాటి మీద లోతులోకి వెళ్ళినటువంటి సందర్భాలు లేవు. ఇప్పుడు దాన్ని ఏదో ఎన్నికల ఇష్యూలాగా మార్చడం తప్ప సమగ్రమైన చర్చ జరిగే అవకాశం లేదు. కానీ పోలవరాన్ని కట్టాలి, దానికి సంబంధించి కేంద్రం పెట్టుబడి పెట్టాలి, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అపార్థాలే కాకుండా అక్కడ నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా పోలవరం ముందుకు పోదన్న వాస్తవాన్ని గుర్తించాలి. ఇదివరకు ఉన్న అభ్యంతరాలు కూడా నిర్వాసితుల పునరావాసం, ముంపు ప్రాంతాలను తగ్గించడం అనేదే ముఖ్యమైన అంశం. ఒరిస్సా, తెలంగాణల అభ్యంతరాలు వేరేవి కూడా ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఒక ప్రకటనతో పోవు. దాన్ని బట్టి వెంటనే చంద్రబాబు కూడా సవాళ్ళు విసురుతున్నారు పోలవరం మీద. దీన్ని ఎన్నిక అనేది ఆంధ్రప్రదేశ్ పరిధిలో జరిగే ఎన్నికే, కానీ ఏదో రెండు రాష్ట్రాల మధ్య ఎన్నికగా ప్రజలు చూడరు. కానీ ఆంధ్రప్రదేశ్ కోణంలోనే వాళ్ళ మనోభావాలు, మన గాయాలు కూడా గమనంలో పెట్టుకుని వాళ్ళు అడుగేస్తారు. అందులో ఏం సందేహం లేదు. మరి అవన్నీ
జగన్ ఆలోచించున్నారో తెలియదు. రెండోది మోడీకి సంబంధించి ముఖ్యంగా మోడీకి దక్షిణ భారతదేశంలోనే ఠికానా లేదు, సాధారణ వ్యతిరేకత ఉంది అని లోక్నీతి సిఎస్డిఎస్ సర్వే ఇప్పుడు హిందూ వివరంగా ప్రచురిస్తూ దాంట్లో కూడా ఉంటే ఆ మోడీ అంతా బాగానే చేస్తున్నాడు, ఒక హోదా ఇవ్వడం తప్ప అన్నట్టుగా జగన్ కితాబు ఇవ్వడం కూడా మంచిది కాదు. మోడీని కేసీఆర్ చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు కదా అనేక విషయాల్లో, లోపల ఏమో అవగాహన ఉన్నప్పటికీ కూడా. కాబట్టి హోదా విషయంలో కేసీఆర్ కొంత ప్రయత్నం చేసి సానుకూలత కల్పించిన మోడీని నెత్తిన పెట్టుకోవడం ద్వారా, మోడీని కేసీఆర్ ఎప్పుడు నెత్తిన పెట్టుకోలేదు, కనీసం మాటల్లో అనేకసార్లు సవాళ్ళు చేస్తూ మాట్లాడారు. జగన్ ఆ పని చేయలేకపోయారు. అందుకనే కేసీఆర్ ప్రకటన ప్రభావం పెద్దగా ఉపయోగపడేది ఏముండదని మనం చెప్పొచ్చు.